రాజ్ తరుణ్ మోసాలపై నార్సింగి పోలీసులకు ఆధారాలు ఇచ్చానని లావణ్య చెప్పారు. తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ఫోటోస్, మెడికల్ రిపోర్ట్స్ పోలీసులకు సమర్పించినట్టు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది లావణ్య. నటి మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడిపై కూడా మొదటి ఫిర్యాదు చేశానని, రాజ్ తరుణ్ తనను వాడుకొని వదిలేశాడని రెండో ఫిర్యాదు చేసినట్లు చెబుతోన్న లావణ్యతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హీరో రాజ్ తరుణ్, లావణ్య ప్రస్తుతం ఈ కేసులో అనేక మలుపులు తిరుగుతోంది. ఇటీవలే లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. ఈ రోజు కూడా మరొకసారి కంప్లైంట్ ఫైల్ చేసింది. అసలు కంప్లైంట్ ఫైల్ చేసిన విషయంలో ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసింది, ఈ కేసు ఎటువైపు వెళ్తోంది, లావణ్యతో మాట్లాడదాం. లావణ్య గారు, మీరు కంప్లైంట్ ఇచ్చారు, మరొకసారి కూడా రెండోసారి కూడా ఫిర్యాదు చేశారు. సో మీరు ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారు? అసలు పోలీసులు మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దర్యాప్తులో ఏంటి? అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో అన్ని క్లియర్ గా రాయడం జరిగిందండి. వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని ఇచ్చాము. ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారు? అసలు మీరు కంప్లైంట్ లో ఏం రాశారు? మొదటి కంప్లైంట్ ఏమి ఇచ్చారు? తర్వాత కంప్లైంట్ లో మీరు ఏం రాశారు? పోలీసులు మీకు నోటీస్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఏంటి? అసలు ఫస్ట్ నేను రాసిచ్చిన తర్వాత సెకండ్ డేకి మీడియా అంతా ఇన్వాల్వ్ అయిపోయింది. నాకు అంత టైం కూడా దొరకలేదు. నేను మళ్ళీ అన్ని తీసి, ఇప్పుడు 12 years లైఫ్ కదండి, 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళి అన్ని కూడా తీయాలి. గూగుల్ ఫొటోస్ లాగిన్ అవ్వాలా, లేకపోతే హార్డ్ డిస్క్ వెతకాలా, కొన్ని ఏమో అతను వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్లిపోయాడు. అండ్ కొన్ని ఫార్మాట్ చేసినట్టున్నాడు. ప్లాన్ ప్రకారమే దొరికినంత వరకు తీసి ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది. 1 డేలో రెడీగా పెట్టుకోవడానికి అతనిలాగా నేను ప్రిపేర్ అయ్యలేను కదండి. అన్ని తీసి డౌన్లోడ్ చేసి ఇచ్చాము. ఏం డౌన్లోడ్ చేశారు? అసలు స్క్రీన్ షాట్స్ ఇచ్చారంటున్నారు, తర్వాత మీరు ఎవిడెన్స్ ఇచ్చారంటే అసలు మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాల్లో ఎలాంటి ఎవిడెన్స్? అసలు ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడినప్పుడు ఇన్స్టాగ్రామ్ చాట్ హిస్టరీ ఇచ్చాము. కాల్ మాట్లాడినప్పుడు కాల్ డీటెయిల్స్, కాల్ హిస్టరీ ఇచ్చాము. గూగుల్ హిస్టరీ, గూగుల్ ఫొటోస్ బ్యాకప్ అన్ని తీసి. మీకు సంబంధించిన ఆడియో సంభాషణ కూడా వైరల్ గా మారింది. సో దాంట్లో మీరు అగ్రెసివ్ గా మాట్లాడడానికి కారణం ఏంటి? అసలు నేను పెయిన్ లో ఉన్నానండి, చాలా పెయిన్ లో ఉన్నాను. నాకు బ్లడ్ అంతా కారిపోతుంది. నన్ను 3 days రెచ్చగొట్టాడు అతను. ఇంట్లో నుంచి నా అంతటి నేను వెళ్ళిపోవాలి అన్న దగ్గర. సో నేను నా ఫ్రెండ్స్ కూడా నన్ను తీసుకెళ్ళండి అనే నేను అంటున్నాను. నన్ను ఇలా మాట్లాడినాడు అని అంటున్నాను. అండ్ అక్కడ ఏం చేసుకుంటావో చేసుకో, నచ్చింది చేసుకో అని చాలా కామ్ గా ప్రశాంతంగా కూర్చొని, అంటే నన్ను రెచ్చగొట్టాల్సిందంతా రెచ్చగొట్టేసి, నేను మాట్లాడుతున్నప్పుడు అతను ఫోన్ జేబులో పెట్టుకొని ఇదయ్యాడు. అండ్ నేను ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం అవుతుంది, ఎందుకంటే మొత్తం బ్లడ్ ఉంది నాకు. సో నా ఫ్రెండ్స్ తో ఏదైతే మాట్లాడుతున్నానో అది కూడా రికార్డ్ అయింది. అతను వింటున్నా సరే ఇట్స్ ఫైన్ దగ్గర నేను అతని ముందే మాట్లాడుతున్నాను. దాన్ని ఇతను ఇలా వాడుకుంటాడు అంటే, ఇట్లా బ్యాడ్ గా చూపించడానికి వాడుకుంటాడు అంటే, ఇది ఇప్పుడు అది చెప్పేదాన్ని కాదు నేను ఎన్ని రోజులు. బట్ అతను ఇంకో రకంగా చూపించాడు కాబట్టి అసలు ఏం జరిగిందని నేను చెప్పుకోవాలి. చెప్పుకున్నంత వరకు నన్ను తిట్టుకోవడం వరకే, లేదా బ్యాడ్ అనే అనుకుంటారు కాబట్టి ఇప్పుడు చూపించాల్సి వస్తుంది. మీ ఇద్దరి మధ్యలో జర్నీ నడిచింది కొద్ది సంవత్సరాలుగా. సో మీరు కంప్లైంట్ లో కూడా అబార్షన్ చేయించారనేది మీ ప్రధాన ఆరోపణ. అంటే ఇప్పుడు తన బాధ్యతగా తను పట్టించుకుంటే అన్ని బాగుంటాయి కదండి. షూటింగ్ వరకు అయితే అర్థం చేసుకోగలను. పర్సనల్ గా కొన్ని పట్టించుకోకపోవడము, తన అజాగ్రత్త అవడం అయితే అయ్యాయి. సో ఇప్పటి వరకు మీకు అంటే సపోర్టివ్, అంటే ఇండస్ట్రీ నుంచి కానీ తర్వాత బయట వ్యక్తుల నుంచి లావణ్యకి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? రాజ్ తరుణ్ పైన మీరు ఫిర్యాదు చేశారు, తర్వాత మీ పైన కూడా కేసు ఫైల్ అయింది. మల్హోత్రా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అవునండి, మరి నేను వాళ్ళ తమ్ముడికి మెసేజ్ పెట్టిన దగ్గరే ఇంత ఇదవుతే మరి నా జీవితాన్ని నాశనం చేశారు. మాకు ఈ రోజున తిండి పెట్టడానికి కూడా చూసుకొని ఒక మనిషి మాకు తిండే పెట్టకుండా అవతల పక్క ఏమేం చేస్తున్నాడో వాటికి అన్ని సంబంధించిన ఎవిడెన్సెస్ నేను ఇచ్చాను. మరి వాళ్ళంతా చేసినప్పుడు ఆ కంప్లైంట్ ఏ రకంగా కన్సిడర్ చేస్తారో అన్నది ఇంకా చూడాలి. సో అంటే మీకు మ్యారేజ్ అయిందని చెప్తున్నారు కదా, ఈ జర్నీలో మీరు ఏమైనా ఎవిడెన్స్ ఇచ్చారా దానికి సంబంధించి? అంటే మాది లవ్ మ్యారేజ్ అవ్వడంతో నలుగురు ఎవరు లేరండి, జస్ట్ నేను అతనే ఉన్నాం. అది ఒక ప్రామిస్ లాగా అనే కన్సిడర్ చేయొచ్చు. దట్ మన లైఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందని. దాని ముందు నుంచే మేము ఉన్నాము. బట్ ఆ రోజు నుంచి ఉన్న విధైతే 11th year అండి. మరి చూడాలి ఎలాంటి పరిణామాలు అనేది ఈ కేసులో చోటు చేసుకుంటున్నది ఆసక్తిగా మారింది. ఇదే లేటెస్ట్ అప్డేట్.